హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. ఈ వీడియోలో ఎగ్ మసాలా బోండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు: ఒక 4 బాయిల్డ్ ఎగ్స్, ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎగ్స్ని హాఫ్గా కట్ చేసేసుకొని అందులో ఉన్న ఎల్లోని పక్కన తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ ఎల్లో బాల్స్ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎగ్స్లోకి ఈ మసాలాని స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేసేసుకోండి. ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇలా ఈ పిండిలో ముంచేసి ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా బోండా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.